దాన్ని సందర్భంగా మన యొక్క ఈ సమావేశాన్ని మనకి ముఖ్య అతిథిగా మన గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు కేవీ ప్రసాద్ గారిని మనం ఆహ్వానించడం జరిగింది. ఆయన టైంకి వచ్చేసారు. మనకి ఇక్కడ కొంచెం లేట్ అయిందని చెప్పి మేము అక్కడ ఆహ్వానం జరిగింది. మరి ముందుగా ఆయనకి నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికపై ఆసీనులైన నాతోటి ఎంఈఓ గారు నందన్ గారికి, అట్లాగే పాఠశాల హోస్ట్ మరి వెన్యూ కోఆర్డినేటర్ గారు ప్రసాద్ గారు, మీకు ఆయన గురించి తెలుసలేదు కానీ ఇంకొకరు అందరూ రిటర్న్ అయిపోతున్నారండి సార్, ఇంకా మీకు అలా అనిపించుంటారు. మరి ప్రసాద్ గారికి, అలాగే మరి పంచాయతీ సెక్రటరీ సార్ గారికి, అట్లాగే డిఆర్పీగా వ్యవహరించిన మరి నలుగురు సూపర్వైజర్ గారికి, అట్లాగే మా యొక్క టీచర్స్ ముగ్గురికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మరి ఎంతో నిబద్ధతతో ఈ 6 రోజులు చాలా చక్కగా మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామని అంటున్నాం. మరి చాలా చక్కగా ఈ కోర్సును నేర్చుకుని మీ యొక్క మరి తిరిగి అంగన్వాడీలో మరి మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తేనే మనం నేర్చుకోవడానికి సార్థకత. కాబట్టి ఈ విషయాల గురించి ముందుగా సార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటామండి ఒకళ్ళిద్దరు ముగ్గురు దగ్గర నుంచి. అప్పుడు మిగతా మాట్లాడాక మరి సమయాన్ని చివరిగా సార్ గారు మరి ఆయన యొక్క విలువైన సందేశం, అమూల్యమైన సందేశం మనకి ఇచ్చిన తర్వాత మన కార్యక్రమాన్ని జనగణ జాతీయ గీతంతో ముగించుకున్నామండి. ప్రతి డిఆర్పి కూడా ఒక్కొక్క నిమిషమైనా చెప్పాలండి. అలాగే మీరు ఏం నేర్చుకున్నారు, 4 సెక్టార్ల నుంచి నలుగురైనా మాట్లాడాలి. ముందే సెక్టార్ అండి, నేను చెప్పనా మీరు వస్తారు. పీగన వాళ్ళకి చెప్దామా? ఏ సెక్టార్ నుంచి వస్తారు సార్? అమ్మ పీగన వాళ్ళ సెక్టారా? ముంగండ, నాగుర్లాక, నరేంద్రపురం 4 సెక్టార్లు ఉన్నాయి. 4 సెక్టార్ల నుంచి ఎవరు వస్తారో ముందుకు వెళ్ళి ఈ సెక్టార్ పేరు చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారని చెప్పండి. రావాలి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి కోరుతున్నాం. అలాగే ఆన్లైన్లో కూడా మీ ఫీడ్బ్యాక్ సమర్పించాలి. ఈ లోపల మరి పోస్ట్ టెస్ట్ ఒకటి రాయాలి, రాసానికి మాత్రమే డిస్కస్ అవ్వాలి. అర్థమవుతుందండి? మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఎవరు ఇస్తున్నారు? మొబైల్ సెక్టర్ అండి. నా పేరు శ్రీరాధ. నేను అదే ఈ స్కూల్లో మాకు స్కూల్ గురించి అది ట్రైనింగ్ ఇస్తానండి. ఇది జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అండి. 120 రోజులు 3 సంవత్సరాల పాటు ఇచ్చే 6 రోజులు ట్రైనింగ్ ఇచ్చారండి. ఆఫ్లైన్ ఏమో 12 రోజులండి, ఆన్లైన్ అయితే 27 రోజులు. అయితే ఈ జ్ఞానజ్యోతి కార్యక్రమం నేషనల్ చైల్డ్ ఎడ్యుకేషన్ బడివైతే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది వాళ్ళకి మంచి చదువునిచ్చి మనం పోటీతత్వాన్ని, పిల్లల్లో పోటీతత్వాన్ని మనం పెంచడానికి, వాళ్ళకి మంచి విద్య అందించడానికి ఈ కార్యక్రమం మనందరికీ ఎంతో ఉపయోగపడేలా ఈ కార్యక్రమం మనకి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఈ ట్రైనింగ్ వల్ల పిల్లలు ఎవరు కూడా బయట ఉండకుండా మన అంగన్వాడీ నుంచి ఒక 3 to 6 పిల్లల దగ్గర నుంచి 3 to 6 పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఈ 3 to 6 పిల్లల్లో మెదడు శాతం 85% ఎక్కువగా ఉండటం వల్ల ఈ పిల్లలు మనం చెప్పే కార్యక్రమం ఏంటి, ఒక నుంచి ఏంటి భాషాభివృద్ధి, ఇద్దరు కార్యక్రమాలు అభివృద్ధి ఉంటాయండి. అవి శారీరక అభివృద్ధి, మేధాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, భాషాభివృద్ధి, నృత్యాభివృద్ధి ఇవి ఉంటాయండి. ఇందులో భాషాభివృద్ధిలో మనం శారీరక అభివృద్ధిలో మనం వాళ్ళు ఆటపాటల ద్వారా విద్య నేర్పించడం, తర్వాత మేధాభివృద్ధి మనం చెప్పేది ప్రతి పిల్లలు గ్రహించి వాళ్ళు నేర్చుకునే విధంగా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత భాషాభివృద్ధి మనం చెప్పే భాష, మనం చెప్పే ప్రతి అక్షరం వాళ్ళు నేర్చుకుని మన దగ్గర బాగా నేర్చుకుని రేపు స్కూల్కి బడికి తయారయ్యేలాగా మనకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనం ఈ ట్రైనింగ్లో చాలా నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మేడం గారు. 2 ఏడు సభకు నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన తోటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా నా ఉత్తరపోయి అభినందనలండి. ముఖ్యంగా 120 రోజులు శిక్షణా కార్యక్రమం అనేది చాలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం వారు చేపట్టిందండి. మీరు ఎక్కడో మారుమూలగా ఉన్న అంగన్వాడీని ఈరోజు టీచర్స్తో కూడా మాకు ట్రైనింగ్ ఇప్పించారంటే ఇది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. వాళ్ళు మాకు ఇదేంటో వాళ్ళు కూడా అర్థమైంది, మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. అయితే బయట ఉన్న పిల్లలు కాదు, తల్లి ఒడిలో నుంచి అంగన్వాడీకి వస్తున్నాడు ఒక బిడ్డ. 3వ పుట్టినరోజు అయ్యేటప్పుడు అంగన్వాడీకి ఎంటర్ అవుతాడండి. ఆడి చిన్న మనసు ఎలా ఉంటుంది, మనం ఏంటి చెప్తే అది నేర్చుకుంటాడు. అయితే దాని మార్గదర్శకంగా మేము అక్కడ పనిచేస్తున్నామండి. అయితే అక్కడ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ 6 రోజుల శిక్షణలో ఈ జ్ఞానజ్యోతి ద్వారా చాలా అనేక విషయాలు మేము నేర్చుకున్నామండి. ఇంటర్వే కాదు వాళ్ళకి ఎలా చెప్పాలనేది కూడా మేము నేర్చుకున్నాము. మైలురాళ్ళు గణితం ఎలా వస్తుంది, అంకెలు ఎలా ఇవ్వాలి, ఎలా చెప్పాలి మేము చెప్తాం, కానీ వాడు ఎలా చెప్పగలుగుతాడు. అంకెలు చూపిస్తే వాడు చూపించాలి కదా. అలాగే మనం వెల్కమ్ చెప్పాము. ఒక ఫ్లవర్ ఉంది, దాన్ని టచ్ చేసాడు, మాకు చెప్పిన ఫ్లవరే వాడు వచ్చి టచ్ చేసాడు. అంటే చెప్పిన దానికి చూపించిన దానికి ఒక మైల్ మన దగ్గర నేర్చుకున్నాడండి. అంటే అది ఒకటి మనం అభివృద్ధి పొందినట్టే కదండి. మనం చేయాల్సింది ఏంటంటే కాన్వెంట్ వైపు వెళ్ళకుండా తల్లి గర్భిణీగా ఉన్నప్పటి నుంచి మనం చూసుకుంటాం, అన్నీ ఇస్తాం తల్లికి, బాలింత అవుతుంది, మళ్ళీ ఇంజక్షన్లు చేస్తున్నాం, బోర్డు సేవలు అందిస్తున్నాం. అయితే మనం చేసేది ఏంటి, ఒక్క దాంట్లో కాన్వెంట్ వెళ్ళిపోతున్నాడు. అది లేకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ జాబ్ కావాలంటున్నాడు, కానీ గవర్నమెంట్ జాయిన్ చేయడానికి మాత్రం ఇష్టపడలేదు. గవర్నమెంట్ నుంచి అన్నీ పొందుకుంటున్నాడు, కానీ గవర్నమెంట్ స్కూల్ వద్దు, ప్రైవేట్ స్కూలే కావాలంటున్నాడు. దాని నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తామని మరి మన దగ్గర నుండి ప్రభుత్వం చాలా ఆశిస్తుంది. అంగన్వాడీకి వచ్చిన పిల్లవాడు బాగా చదువుతున్నాడని ప్రతి మేస్టర్ అంటున్నారు. అంటే మనం కొంచెం అయినా మనం అభివృద్ధి చేస్తాం పిల్లవాడిని, అది మనకు తెలియట్లేదు. ఇంకా మనకు కొంచెం కష్టపడితే ఆ పిల్లలు ఇంకా కొంచెం మనం రీచ్ అవ్వాలని నాకు అనిపించిందండి 6 రోజుల ట్రైనింగ్లో. మీ అందరికీ నాకు ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంకా ఎవరు మాట్లాడతారమ్మా? ఇంకా 2 చెప్తారు, రండి రండి రండి. చాలా బాగా నేర్చుకున్నానని అర్థమైంది మాకు. నమస్కారం అండి. సంతోషిగా కూడా నమస్కారం తెలియజేస్తున్నామండి. అయితే జ్ఞానజ్యోతి ట్రైనింగ్ 120 రోజులండి. అయితే 2 సంవత్సరాలకి మనకి 40 రోజులు, ఫేజ్ 1 20 రోజులు, ఫేజ్ 1 20 రోజులండి, ఫేజ్ 2 20 రోజులు. ఆ 20 రోజుల్లో కూడా 6 రోజులు ఏమో ఆఫ్లైన్ అండి, మిగతా 14 రోజులు ఆన్లైన్. అయితే ఈ ట్రైనింగ్లో మనకు 18 తారీఖు మనకి ట్రైనింగ్ అనేది మొదలైందండి. మొదలైన తర్వాత మొదటగా మనకి నేను చెప్పినారంటే ఇందులో సాల్ట్, ఇది ఒక ప్రోగ్రామ్ అండి. సాల్ట్ అంటే సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ప్రోగ్రాము వాలంటీర్ ద్వారా మన టీచర్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, మన అంగన్వాడీ టీచర్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎంతమంది లబ్ధి పొందుతున్నారనే విషయం గురించి కూడా మనకి చెప్పడం జరిగిందండి. అయితే ఇందులో ముఖ్యంగా FLN ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ అండి, అంటే పునాది అక్షర జ్ఞానము, సంఖ్యా జ్ఞానం. ఈ దీని గురించి ఎన్ఈపీ నూతన ఎడ్యుకేషన్ పాలసీ అండి, జాతీయ నూతన విద్యాలయము 2020. ఇందులో భాగంగానే ఇది ఎన్ఈపీలో భాగంగానే వివిధ భారత్ అండి, వివిధ భారత్. దీని యొక్క పాఠ్య ప్రణాళికలు ఎన్సీఎఫ్ ద్వారా మనకి పాఠ్య ప్రణాళికలు అనేవి తయారవుతాయని మనకి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా మనకి ఈసీసీడే చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే బాల్యారంభ సంరక్షణ విద్య అండి. ప్రధానంగా మనకి బాల్యారంభ సంరక్షణ విద్య. దీని గురించి మనకి సమగ్రాభివృద్ధి, ఇందులో ఉన్న సమగ్ర అభివృద్ధి 5 యాక్టివిటీస్, ఈ 5 అభివృద్ధులు కలిపితేనే ఆ పిల్లలు సమగ్ర అభివృద్ధి, పూర్తిగా అభివృద్ధి పదవులోకి వస్తారని ఇందులో ఉన్న 5 యాక్టివిటీస్ మనకు చెప్పడం జరిగిందండి. అయితే మనకు తెలిసినప్పటికీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కో యాక్టివ్ మనకి స్థాపించి మన ఏ అభివృద్ధి గ్రూపులుగా తయారు చేసి ఆ అభివృద్ధికి సంబంధించిన విషయాలు రాయించడం, అది మళ్ళీ ప్రజెంట్ చేయించడం, మళ్ళీ ఆ అభివృద్ధికి సంబంధించిన ప్రతి యాక్టివిటీ మన స్కూల్లో ఏ రీతిగా చేస్తాము అనేది మన ద్వారా
మన ద్వారా చెప్పించడము, రోడ్డు వేయించడం, పాడించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మన టీచర్స్, మన సూపర్వైజర్స్, మన చేసిన మేడమ్స్, సార్స్ అందరూ కూడా ఎంతో చక్కగా ఈ శిక్షణ గురించి మనకి వివరించడం జరిగిందండి. ప్రధానంగా ఈ రోజు అసెస్మెంట్ అంటే అంచనా విధానం. అసెస్మెంట్ అంటే ఆ పిల్లవాడు ఎంతవరకు మనం చెప్పింది నేర్చుకున్నాడు అనే విషయం గురించి మనం ఒక టీచర్గాను పిల్లలుగాను మనం ఒక గ్రూపుగా తయారు చేసి మళ్ళా వారి ద్వారా మన టీచరు మన చుట్టూ ఒక 10 టీచర్స్ వేసి అసెస్మెంట్ వాళ్ళ దగ్గర నుండి మనం చెప్పింది రాబట్టడం అనే విధంగా ఈ 6వ రోజు ముఖ్యంగా ఈ 5 రోజులు ఏం చెప్పామనే విషయం గురించి ఈ 6వ రోజు చేయించడం అనేది జరిగిందండి. అయితే ఈ శిక్షణ వల్ల మనం ఇంకా బలోపేతమైంది. మన గ్రామాల్లోకి వెళ్ళి ఇంతవరకు మన సెంటర్ నమోదు తక్కువగా ఉన్నట్లయితే మనం తీసుకున్న ఈ ట్రైనింగ్ బట్టి మనము ట్రైనింగ్లో అనేక విషయాలు నేర్చుకున్నాము. తప్పనిసరిగా మన స్కూల్లో ఇప్పుడు మనం టీచర్స్లో స్కూల్స్లో కూడా మనకి యాడ్ చేస్తున్నారు కాబట్టి మన నమోదు పెంచుతుంది. మనం అనేక ట్రైనింగ్లో నేర్చుకున్న విషయాలన్నీ కూడా అక్కడ ప్రజెంట్ చేసి ఈసీసీ ద్వారా తల్లిని ఇందులో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలండి, తల్లిదండ్రులను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి మనం నేర్చుకున్నది అక్కడ సెంటర్లో మనం టీచర్గా మనం ప్రజెంటేషన్ చేసి మనం చేసినట్లయితే మనకిచ్చిన ట్రైనింగ్ బట్టి ఉపయోగకరంగా ఉంటుందండి. అలాగే ఆ రోజులు కూడా మనకి రోజు కూడా ఎంజాయ్గా రేపి ప్రతి విషయంలో క్లాస్ కానీ మనకు అన్ని సౌకర్యాలు ప్రతిదీ ఉదయం వచ్చిన దగ్గర నుండి స్నాక్స్, భోజనాలు ప్రతి విషయంలో కూడా ఎంతో మనకి ఏదీ లోటు లేకుండా చక్కగా సహకరించారండి. భోజనాల విషయంలో అయినా దగ్గర ఉండడం ప్రతి విషయం కూడా మనకి ఎంతో సపోర్టివ్గా చేశారు. ఈ ట్రైనింగ్ చాలా చక్కగా ఆ రోజులు కూడా మనకు చెప్పే మేడమ్స్ కానీ సార్స్ కానీ అసలు ఎక్కడా కూడా కొంతసేపు కూడా మనమైన కొంచెం మనం కేటాయించిన సమయాన్ని మనం విశ్రాంతి తీసుకున్నామండి. కానీ మేడమ్స్ ఆ విధంగా కాదు, వెంటనే మళ్ళీ వాళ్ళు క్లాసులు ప్రారంభించేసి ప్రతి చెప్పిందే మళ్ళా ఈ 5 రోజులు 6వ రోజు అయితే ముఖ్యంగా ఈ 5 రోజులు ఏం చెప్పాం మళ్ళా ఒకసారి దాన్ని రివ్యూ చేశారండి. ఈ విధంగా చక్కగా ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్లో చక్కటి విషయాలు మనకు చెప్పడం జరిగింది. చక్కగా మనకి అన్ని విషయాల్లోనూ సపోర్టివ్గా చేయడం కూడా జరిగిందండి. ఈ జ్ఞాన జ్యోతి ట్రైనింగ్ మనకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నదండి. ప్రభుత్వం వారు ఎన్నో డబ్బులు ఇచ్చించి మనకి ఈ ట్రైనింగ్ ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటంటే మన సెంటర్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మన సెంటర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని నమోదు పెంచుకోవాలని ప్రభుత్వం వారి యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ.